హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి క్యాండిల్ వాక్స్ రీడింగ్ అయితే ఈరోజు నేను చేయాలనుకుంటున్నానండి. సో, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు క్యాండిల్ వాక్స్ రీడింగ్ చేయండి అని. సో, మీ అందరి రిక్వెస్ట్ ప్రకారం నేను ఈరోజైతే క్యాండిల్ వాక్స్ రీడింగ్ చేస్తాను. ఓకే. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి అండ్ ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకోని ఈ రీడింగ్ అయితే చూడండి. ఓకే. మీరు అడిగే క్వెషన్స్‌కి, మీ మనసులో ఉన్న డౌట్స్‌కి ఆన్సర్ రావాలి. త్రూ ఈ క్యాండిల్ వాక్స్ రీడింగ్ ఆన్సర్ రావాలనైతే కోరుకోండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, ఇంక మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో, మీ మనసులో ఉన్న పర్సన్‌ని తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. యూనివర్స్, ఏంజెల్స్, ఫ్లేమ్‌ని చూస్తూ మీ పార్ట్నర్‌ని గుర్తు చేసుకోండి. ఓకే. యూనివర్స్, ఏంజెల్స్, మా వ్యూయర్స్ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. మీ మనసులో అయితే చాలా క్వెషన్స్ రైజ్ అవుతున్నాయండి ఈ పర్సన్ విషయంలో. చాలా క్వెషన్స్ ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. నేనే ఈ పర్సన్‌ని ఇష్టపడుతున్నానా? నేనే ఈ పర్సన్ వెనకాల పడుతున్నానా? నేనే ఆ పర్సన్‌ని చేస్తున్నానా? అసలు ఆ పర్సన్‌కి నేనంటే ఇష్టం ఉందా? లేదా? నన్ను కావాలని కోరుకుంటున్నారా? కోరుకోవట్లేదా? నేనే వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎక్కువ పెంచేసుకున్నానేమో! నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందేమో! అసలు వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారేమో! నేనే కావాలని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానేమో! నేనే చేస్తున్నానేమో! అని ఇట్లా చాలా చాలా క్వెషన్స్ మీ మనసులో రైజ్ అవుతున్నాయి ఈ పర్సన్ విషయంలో. సో, ఇట్లా అనిపించినప్పుడల్లా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, సో, వాళ్ళని స్టాక్ చేయడం కానీ, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, లైక్ ఫ్రెండ్స్ ద్వారా కానీ, కొలీగ్స్ ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, ఇట్లా ఏంటంటే మీరు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. మీలో ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ అవుతున్నాయి ఈ పర్సన్ విషయంలో. ఎక్కడ వదిలేస్తారేమో అన్న భయం, ఎక్కడ మీరు మోసపోతారేమో అన్న డౌట్స్ మీలో చాలా చాలా రైజ్ అవుతున్నాయి. సో, మీరెంత ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటున్నారో అండ్ మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో అంతే ఇన్‌సెక్యూర్‌గా ఉంటున్నారు. సో, వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే స్పై చేస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారండి. చాలా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. లిటరల్లీ వాళ్ళకి భయమేస్తుంది. ఒకటి, మీరు చాలా అనేసుంటారు ఈ పర్సన్‌ని. అందుకే
చాలా మాటలనడం కానీ, చాలా ఇన్సల్ట్ చేయడం గానీ, చాలా హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం కానీ, నాకు టైం ఇయ్యవు, నాతో మాట్లాడవు, నాతో మాట్లాడాల్సి వచ్చేసరికి నీకు టైమే దొరకదు. ఇట్లా మీరు మీ పర్సన్‌ని అనుమానించి ఉండొచ్చు, అవమానించి ఉండొచ్చు. సో, వాళ్ళకి భయమేస్తుంది ఇప్పుడు. మీతో మాట్లాడాలంటే భయమేస్తుంది. కానీ మీ విషయంలో మాత్రం వీళ్ళు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు కావాలి అనిపిస్తుంది. కానీ ఎక్కడో తెలియని భయం ఉంది వీళ్ళ మనసులో. ఆ భయంతోనే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీస్ చాలా కనిపిస్తుంది నాకిక్కడ. మీ స్మైల్ అంటే, మీ బ్యూటీ అంటే, మీ ప్రేమ, మీ కేరింగ్ అంటే కూడా ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. మేబీ స్టార్టింగ్‌లో మీరున్నట్టుగా ఇప్పుడు లేరు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. స్టార్టింగ్‌లో మీ ఇద్దరు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాంటి డౌట్స్ లేకుండా ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు గతంలో ఆ పర్సన్ ప్రేమించినప్పుడు ఉన్న పర్సన్‌లాగా మీరు అనిపించట్లేదు తనకి. తనని డౌట్ పడుతున్నారు. తనని అనుమానిస్తున్నారు. అండ్ ఇక్కడేంటంటే మీకు మీ పర్సన్‌కి మధ్య కిడ్స్ కూడా ఉండుండొచ్చు. మీకు మీ పర్సన్‌కి. ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువ మేషరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. లెటర్ ఏ కనిపిస్తుంది. లెటర్ హెచ్ కనిపిస్తుంది. అండ్ లెటర్ ఎస్ కనిపిస్తుంది. అండ్ నంబర్స్ విషయానికొస్తే నంబర్ 3, లెటర్ బి, లెటర్ యు, ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ లెటర్ ఆర్, ఆర్ ఫర్ రోజ్. లెటర్ పి కూడా ఎక్కువ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ నేమ్స్‌లో ఉండుండొచ్చు. లెటర్ టి, లెటర్ సి కనిపిస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పార్ట్నర్. చాలా మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది. చాలా చాలా మిస్ అవుతున్నారు. మీరంటే చాలా ప్యాషన్ ఉంది. చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ పాస్ట్‌లో మీ ఇద్దరికీ ఉన్న మెమరీస్ కూడా మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని వీళ్ళు సీక్రెట్‌గా చాలా లవ్ చేస్తున్నారు. ఒకసారి మీకు కాల్ చేయాలి, ఒకసారి మీకు మెసేజ్ చేయాలి అన్నట్టుగా వీళ్ళకి చాలా అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుందండి. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పేసి మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటూ ఉండుండొచ్చు. వాళ్ళ క్లోజ్డ్ పర్సన్ దగ్గర చెప్పుకుంటూ ఉండుండొచ్చు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అంటే ఆల్వేస్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ
ఎవరైనా కూడా ఇక్కడ థర్డ్ పార్టీ అవుతారు. ఓకే. మీ మీ పర్సన్ అయితే మీ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎవరికైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉందో, మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ వల్ల చాలా స్ట్రెస్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వల్ల చాలా హర్ట్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వల్ల చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఓకే. అండ్ మీ ఇద్దరి మధ్య ఎందుకో తెలియకుండా చాలా దూరం పెరిగిపోయిందండి. చాలా దూరం పెరిగిపోయింది. చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మీరే కాదండి, మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. త్రూ సోషల్ మీడియా కానియండి, త్రూ ఎవరి ద్వారా అయినా కానీ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచినట్టుగా నాకిక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మిథున రాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి. మెయిన్‌గా. అండ్ లెటర్ వి, లెటర్ ఎన్, లెటర్ పి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతోంది. మీతో ఉంటేనే తన విషెస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. మీరే తనని బాగా అండర్‌స్టాండ్ చేసుకోగలరు. మీరే తనని బాగా కేర్ చేయగలరు అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. మీలాగా కేర్ చేసే పర్సన్, మీలాగా సర్దుకుపోయే పర్సన్ ఇంకెవ్వరు వాళ్ళకి దొరకరు అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మిస్సింగ్ ఎనర్జీస్ అయితే నాకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్‌లో కూడా చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అప్రోచ్ అయితే, ఇప్పుడు వాళ్ళొచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే, మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో, మీరెక్కడ వద్దు అంటారేమో, ఇంక నేను నిన్ను ఇంక నేను యాక్సెప్ట్ చేయలేను, లెట్స్ బ్రేకప్ అని మీరే అంటారేమో అని భయపడి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు. సో, లెటర్ కే కూడా ఎక్కువ కనిపిస్తుంది. మీలో కానీ మీ పార్ట్నర్ నేమ్‌లో కానీ లెటర్ కే కూడా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ లెటర్ ఎస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ కన్యా రాశి, వృషభ రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్‌లో. సో, మీ పర్సన్ అయితే మీరంటే చాలా ప్యాషన్ ఉందండి. చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ కొన్ని విషయాల వల్ల ఏంటంటే వాళ్ళు అది మీకు చెప్పలేకపోతున్నారు. అప్రోచ్ అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని. బికాస్ ఆఫ్ మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సమ్ అదర్ పర్సన్‌తో. కానీ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అయితే నాకిక్కడ ఉందని కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు తనకి అప్రోచ్ అవ్వట్లేదు, మీరు కాంటాక్ట్ చెయ్యట్లేదు కాబట్టి, మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అన్న డౌట్ మీ పర్సన్‌లో చాలా ఉంది. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. తనని వద్దు అనుకుంటున్నారు. మీరు మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్‌కి మీ బ్యూటీ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలా ఇష్టం ఉంది. మేబీ మీ పర్సన్‌కి మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ బ్యూటీకి చాలా అట్రాక్ట్ అవుతారు ఈ పర్సన్. అండ్ మీ స్మైల్‌కి కూడా చాలా అట్రాక్ట్ అవుతారు ఈ పర్సన్. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య కిడ్స్ ఉంటే కూడా
సో, వాళ్ళ వల్లైనా మీరు మళ్ళీ కలిసే అవకాశం ఉంది అని నాకిక్కడ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. అండ్ టెడ్డీ బేర్ కనిపిస్తుంది. అండ్ కాఫీ కప్ ఒకటి కనిపిస్తుంది. మేబీ మీరు కానీ, మీ పర్సన్ కానీ కాఫీ తాగుతున్నారేమో అట్ ప్రెజెంట్. అండ్ లెటర్ ఏ కనిపిస్తుంది. లెటర్ ఐ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళీ మీతో కలిసి ఉండాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకవేళ మీరు ఏమైనా స్టార్ట్ చేస్తారేమో అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరేమైనా ఇనిషియేట్ చేస్తారేమో, మీరేమైనా స్టార్ట్ చేస్తారేమో అని మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు మీకోసం. అండ్ మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీకోసం లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. ఆ ఎనర్జీసే కనిపిస్తుంది. తను చేసిన తప్పులకి మీ విషయంలో తను మిమ్మల్ని దూరం పెట్టినందుకు కానీ వీళ్ళు చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మొహం చూపించాలి అనిపించట్లేదు. భయమేస్తుంది. ఎక్కడ వాళ్ళ తప్పులన్నీ మీరెత్తి చూపిస్తారేమో, "నువ్వు ఇక్కడ మిస్టేక్స్ చేశావు, ఇక్కడ మిస్టేక్స్ చేశావు. అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను. అయినా నిన్ను యాక్సెప్ట్ చేస్తాను." అట్లా మీరు మేబీ థర్డ్ పార్టీ విషయంలో కానీ, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానీ, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరెక్కడ ఎత్తి చూపిస్తారేమో, పాయింట్ ఔట్ చేస్తారేమో అని వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మీ అంత జెన్యూన్‌గా వాళ్ళు లేరు కదా! మీ అంత జెన్యూన్‌గా వాళ్ళు ఇష్టపడలేదు కదా! మీ అంత జెన్యూనిటీ వాళ్ళలో లేదు కాబట్టి ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ చాలా ప్యాషన్ ఉంది ఈ పర్సన్‌కి మీరంటే. చాలా చాలా మీతో లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మిమ్మల్ని వదులుకోవాలని మీ పర్సన్‌కి ఇక్కడెక్కడా లేదు. కాకపోతే చేసిన తప్పులకేంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతూ భయపడుతున్నారు. మీరేమైనా ఇనిషియేట్ చేస్తే ఈ రిలేషన్ మీతో కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకే. క్యాండిల్ కూడా ఇక అయిపోయింది. సో, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓవరాల్‌గా ఇక్కడ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళు భయంలో అయితే ఉన్నారు. మీ విషయంలో భయపడుతున్నారు. మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు కానీ, వాళ్ళు చేసిన తప్పులు మీరెక్కడ ఎత్తి చూపిస్తారేమో అని భయపడుతున్నారు. అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనైతే వాళ్ళకి కూడా ఉంది. ఏంటంటే, మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలైతే జరిగాయండి. మేబీ అది ఫ్యామిలీ వల్ల కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల కావచ్చు, కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే, కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే మీరు చేసుకున్నారు మీ పార్ట్నర్ విషయంలో. మీ పార్ట్నర్ మిమ్మల్ని చేసుకున్నారు. మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్, గ్యాప్ చాలా ఎక్కువ వచ్చింది. చాలా ఎక్కువ పెరిగిపోయింది అనేది మీ పర్సన్ భయం. అండ్ మీరు ఒకవేళ కాంటాక్ట్ చేస్తే గనక ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనైతే అనుకుంటున్నారు. ఓకే. సో, ఇప్పుడేంటంటే మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి కూడా చూద్దాం. మీ పర్సన్
హిడెన్ సీక్రెట్స్ ఏంటి కూడా చూద్దాం. హిడెన్ ఫీలింగ్స్ ఏంటి కూడా చూద్దాం. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా లిటరల్లీ మిస్ అవుతున్నారండి. మిస్సింగ్ ఎనర్జీస్ నాకు బాగా కనిపిస్తున్నాయి. రిజెక్షన్, అబాండెడ్, డిస్మిస్డ్, ఇర్రేషనల్ ఫియర్. సో మీకు మీ పర్సన్కి మధ్య రిజెక్షన్, మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. అదే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మీరెక్కడ నువ్వు వద్దు, ఇంకా నువ్వు వద్దు అని మీరెక్కడ అంటారేమో, మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఇందాక నేను ఆ రీడింగ్లో కూడా అదే చెప్పాను. సైలెన్స్, మాటలు లేవు. మీ ఇద్దరి మధ్య సైలెన్సే తప్ప దూరం చాలా పెరిగిపోయింది. అదే ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మౌనమే తప్ప మీ ఇద్దరి మధ్య రిలేషన్ లేదు. రిలేషన్ ఎండ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. రన్నింగ్, గోస్టింగ్, డిసపియరింగ్, ఇన్విజిబుల్. సో మీ పర్సన్ అయితే మీ వెనకాల మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు, మీకోసం పరిగెడుతున్నారు, మిమ్మల్ని చేస్ చేస్తున్నారు, మిమ్మల్ని గోస్ట్ చేస్తున్నారు. మీకు తెలియకుండా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు తెలుసుకుంటున్నారు. డిసపియరింగ్ అంటే మీకు తెలియకుండా ఇన్విజిబుల్గా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. క్లింగింగ్, హోల్డింగ్ ఆన్, అబ్సెస్డ్, స్పైయింగ్. సో స్పైయింగ్ చూడండి, రన్నింగ్ చూడండి, హోల్డింగ్ ఆన్, హోల్డ్ చేయాలనుకుంటున్నారు. మీరెక్కడ తనకి దూరం అయిపోతారేమో, మీరెక్కడ తనని దూరం చేసుకుంటారేమో అని మిమ్మల్ని హోల్డ్ చెయ్యాలి అనుకుంటున్నారు. అబ్సెషన్, మీరంటే చాలా ఎక్కువ, ఎట్లాగైనా సరే మిమ్మల్ని తనకి దూరం అవ్వనివ్వకూడదు, మిమ్మల్ని హోల్డ్ చేసి ఉంచాలి అని కోరుకుంటున్నారు. స్పైయింగ్ చేస్తున్నారు మీ పర్సన్ మీ మీద. క్లౌడీ జడ్జ్మెంట్, ఇల్యూషన్స్. సో అసలు నిజమేంటో తెలుసుకోకుండా మీరు వాళ్ళని జడ్జ్ చేశారంట. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరెందుకో తన విషయంలో చాలా ఎక్కువ భ్రమలు పడుతున్నారు, చాలా ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరెందుకో తన విషయంలో చాలా ఎక్కువ భ్రమ పడుతున్నారు. అక్కడ ఏం లేకపోయినా కూడా తన అదేదో చేస్తున్నారు, ఇదేదో చేస్తున్నారని మీరు భ్రమ పడుతున్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అబ్స్క్యూరిటీ, సీక్రెట్స్, మిస్టరీస్, కన్సీలింగ్. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే తను మీ దగ్గర చాలా విషయాలు సీక్రెట్గా దాచిపెట్టారు, చాలా విషయాలు హైడ్ చేశారు. అందుకే మీరు ఇట్లా అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. హార్ట్ ఫాగ్, మిక్స్డ్ సిగ్నల్స్, బ్లాక్డ్ ఎమోషన్స్, మెస్టప్. సో వీళ్ళ మనసు అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. వీళ్ళ మనసు కంట ఐస్ లాగా ఫాగ్ అయిపోయిందంట. అంటే కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే ఈ రిలేషన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకొంతమందికి అయితే ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని ఇక్కడ అనిపిస్తుంది. మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి వాళ్ళకి. వదిలేద్దామా అన్న థాట్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు మీ ఎమోషన్స్ చూపించడం ఆపేశారు. కాబట్టి వీళ్ళ మనసుకి ఏంటంటే బిటర్నెస్, రిసెంట్మెంట్, యాంగర్, హర్ట్ఫుల్ వర్డ్స్. సో అదే కదా నేను ఇందాక ఆల్రెడీ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో కూడా నేను అదే చెప్పాను. సో మీరు చాలా ఎక్కువ కఠినంగా మాట్లాడుంటారు, వాళ్ళకి అది చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా హర్ట్ చేసేలాగా మాట్లాడుంటారు, ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడుంటారు, ఇన్సల్ట్ చేసేలాగా బిహేవ్ చేసి ఉంటారు. సో దానికి వీళ్ళకి కోపం వస్తుంది. హర్ట్ఫుల్ వర్డ్స్, మీరు చాలా ఎక్కువ మాటలు వినిపించేసి ఉంటారు, చాలా ఎక్కువ అని ఉంటారు. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అలా ఎలా మాట్లాడతారు? అదేనా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంది, అదేనా వాళ్ళు నన్ను ఇష్టపడింది, అదేనా వాళ్ళు నన్ను అండర్స్టాండ్ చేసుకుంది, ఇంత టైంలో ఇంత
ఇంత ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా వీళ్ళు నాతో ఇట్లా ఎలా మాట్లాడతారు? అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. తీసుకోలేకపోతున్నారు. కోపమొస్తుంది. మీ నుంచి ఈ మాటలు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కర్మ, కాన్సిక్వెన్సెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్, డెప్త్స్. సో, మేబీ వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళ కర్మ కూడా ఫేస్ చేస్తున్నారు. కాన్‌ఫ్లిక్ట్, క్లాషెస్, డిఫరెన్సెస్, ఇన్‌కంపాటబిలిటీ. సో, మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఒకవేళ మాటలు స్టార్ట్ చేస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలవుతాయేమో అని భయపడుతున్నారు. ఇదే గొడవలు మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. అది ఏజ్ వల్ల కావచ్చు, క్యాస్ట్ డిఫరెన్సెస్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్సెస్ కానీ, ఆహ్, ఇట్లా మీ ఇద్దరి మధ్య చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య చాలా గొడవలొస్తాయి అనైతే మీ పర్సన్ థాట్స్‌లో ఉంది. క్లారిటీ, ట్రూత్, ఇంటెన్షన్స్, హానెస్టీ. సో, మీ పర్సన్ అయితే మీ విషయంలో తను ఒక క్లారిటీ అయితే వచ్చింది. తనకు ఒక క్లారిటీ వచ్చింది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.